ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. వచ్చింది రాకడా, నా ప్రభు రాకడా వచ్చేసింది. గమనించండి, ఆనాడే కాదు ఈనాడు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ బిడ్డలని, సంఘాలను, విశ్వాసాలను, కుటుంబాలను పాడు చేసే దౌర్భాగ్యమైన అబద్ధపు శిష్యత్వం కలిగిన వారు, అబద్ధపు బోధకులు, అబద్ధపు పాస్టర్లు, అబద్ధపు సేవకులు వచ్చారు, సువార్తకులు వచ్చారు. కేవలము కడుపు నింపుకునేవారు, కేవలము తన స్వార్థం కోసము సువార్త ప్రకటించేవారు. జాగ్రత్త. పైకి మేము క్రైస్తవులము, తెల్లటి వస్త్రాలంట. ఇటువంటి వస్త్రాలు వాడికి పనే బాట, వేరే పనేం లేదు. తెల్లటి వస్త్రాలు ఉతుక్కోవటం, తెల్లగా చేసుకోవటము, మనుషులను మోసం చేయటమేగా. వేరే పని ఉంటే కష్టపడితే ఎంత తెలుపు ఉండవు. ప్రైజ్ లార్డ్. లోపల ఏముందంట? కుళ్ళిపోయిన మనసు, చెడగొట్టే మనసు. ఏంటంట వాళ్ళు అంటారు, నీకు అమ్మా నువ్వు భయపడకు. ఏంటంట? నువ్వు భయపడకు, ఇవన్నీ లోకములో జరుగుతూనే ఉంటాయిలే. ఏంటంట? ఇవన్నీ లోకములో జరుగుతూ ఉంటాయి. మనం మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు క్షమించమంటే క్షమించేస్తాడు. ఇప్పుడు మనం గడి తినొచ్చు, పచ్చ గడి తినొచ్చు, ఎండి గడి తినొచ్చు, ఏమైనా తినొచ్చు. ఆదివారం పూట స్నానం చేసి బట్టలు వేసుకొని మందిరికి వెళ్ళి కృపావరము కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నువ్వు కృపాకాలంలో ఉన్నావు, దయతో నన్ను క్షమించమని అడిగితే క్షమించేస్తాడంటే. ఈ బోధలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ఏమ్మా రక్త సంబంధాన్ని పోగొట్టుకుంటావా? ఏంటంట? రక్త సంబంధాన్ని పోగొట్టుకుంటావా? రెండు చేతులైతే ఒకసారి దండం పెట్టుకుంటావు పోలా? ఏంటంటే ఎవరికి వాళ్ళు పెట్టేటకు క్రైస్తత్వం పెట్టకపోమని చెప్తుందిగా. నన్ను తప్ప వేరికి నమస్కారం పెట్టగాకమంటుందిగా. ఫస్ట్ దగ్గర అప్పుడు నువ్వు దారి చెప్పావుగా, నువ్వు అబద్ధ బోధకుని మాట విన్నావుగా. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను, వినండి. ఒక రోగి ఉన్నాడంట, వాళ్ళ ఆవిడ ఆ రోగిని గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట మందిరానికి, ఒక మందిరంలోకి. ఆ మందిరంలో అయితే ఆ మందిరం పాస్టర్ పేరు గలవాడు, టీవీ ఛానల్లో మోత మోగిపోతున్నాయి. ఆ యొక్క పాస్టర్ గారంట, అమ్మా ప్రార్థన చేస్తాము, అయ్యగారికి బాప్తిసం ఇచ్చే పోలే అన్నదంట. అలాగే అయ్యగారు అన్నారంట. తీసుకు ఆయన ఇంట్లోకి వెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత బల్ల ఆరాధన కూడా ఇచ్చేశారు. రక్తము శరీరం ఇచ్చారు, భుజింపజేశారు. దేవుని కృపను బట్టి ఆవిడ ఆవిసిపోయింది. ఆయన కొంతకాలం ఉన్నాడు. నన్ను పిలిచింది ఆవిడ, నా పుస్తకం చదివింది. యేసయ్య చేసిన మహిమకార్యం పుస్తకాలు ఆమె చేతికి దొరికింది. ఆమె చదివి నా దగ్గరకు వచ్చింది. గంటన్నర, నమ్మండి, గంటన్నర నాతో మాట్లాడింది. గంటన్నర తర్వాత నేను ప్రార్థన చేశా. నేను అన్నాను, నాకైతే ఆయనను బతికిస్తాడని నమ్మకం లేదు, ఆయనైతే బ్రతకుడు, ఆయన చనిపోతాడు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆ కుమార్తెకి చెప్పా. నన్ను కూడా పిలిచింది. 2-3 సార్లు ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను. నా ప్రియ సహోదరి సహోదర, చివరికి ఆమెకు చనిపోయాడు గురుడు. ఆ భర్త చనిపోతే ఆమె ఫోన్ చేసింది పాస్టర్ గారికి, అయ్యా నేను కోడి మాంసం ఇచ్చాను, నేను ఎన్నో డబ్బులు ఇచ్చాను, భోజనాలు ఏర్పాటు చేశాను కదా, నా భర్త చనిపోయాడు, మరి రా సమాధి కార్యక్రమం చెయ్యి అని అంటే
నీ బంధువులు ఏమంటున్నారమ్మా? సమాధి కార్యక్రమం చేయడానికి వీల్లేదు, వాడిని తగలేస్తామంటున్నారు అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావమ్మా? మీ ఆయనకు వలన నువ్వు నీ బంధువులందరికీ వ్యతిరేకంగా ఉంటావా ఏంటి? ఎల్లకాలం నేను నీకు తోడుగా ఉంటానా ఏంటి? వాళ్ళు జరిగినట్టు జరిగించుకొని ఏంటంట ఇంత అన్యాయం, ఇంత ఘోరమైనటువంటి బోధ, ఇంత ఘోరమైనటువంటి పాస్టర్లు ఉన్నారు. మోసగాళ్ళు, డబ్బు కోసం గడ్డి తినే మాటలు మాట్లాడేటువంటి వారు. మరి ఇటువంటి వారిని నువ్వు ఖండించొద్దా? యేసుప్రభు చెప్తున్నాడే అబద్ధపు ప్రవర్తనని. మళ్ళీ ఈరోజు అబద్ధపు పాస్టర్లు బయలుదేరారుగా, మోసపు పాస్టర్లు బయలుదేరారుగా. నువ్వు ఎందుకు? అయ్యా మావాడు విశ్వాసి అండి, చనిపోయాడండి, చేసేవాడు ఎవరు లేరండి. అయ్యా నువ్వు చేస్తావా? నేను చెయ్యను. నువ్వు చేస్తావా? నేను చెయ్యను. మరి ఎవడు చేస్తాడు? నాకు 4,000 ఇస్తే చేస్తా. ఎంతంట? నీకు 4,000 కాదు 5,000 ఇస్తారా? నువ్వు చెయ్యి సమాధి అన్నాడు. సమాధి చేయించాడు. ఎందుకు? శవాన్ని ఇంటికో పెట్టలేక. అంటే నీ క్రైస్తవతో పాస్టర్ ఉద్యోగం దేనికి? డబ్బులకు అమ్మకమన్నాడా? అందుకే అంటాడు అబద్ధపు ప్రవర్తనలు అన్నాడు. ఆ రోజులలో, ఈ రోజులో అబద్ధపు సువార్తకులు, అబద్ధపు పాస్టర్లు, అబద్ధపు సేవకులు ఈ భూమి మీద ఉన్నారు. ఓ విశ్వాసులారా, ఓ సహోదరి సహోదరుడా, ఓ క్రైస్తవ సమాజమా, జర జాగ్రత్త, జర జాగ్రత్త. అందరిని తెల్లటి బట్టలు వేసుకుంటే నమ్మవద్దు. వారి మాటలు వినండి, వారి క్రియలు చూడండి, తర్వాత వారి యొక్క పద్ధతులు వినాలనో వద్దనేది ఆలోచన చేయండి. మోసపోకండి. అపవాది మోసపోస్తుంది. మనుషుల రూపంలో నీ కుటుంబాలకు ప్రవేశిస్తుంది. మనుషుల రూపంలో నీ బతుకులకి ప్రవేశించి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి జర జాగ్రత్త. చెడ్డ సమాచారము, చెడ్డ ఏ ప్రభుని గురించి, ఆ యొక్క పరలోక రాజ్య స్థాపన కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ భూలోకములో ఉన్న ఈ రక్షణ సువార్త విషయంలో చెడ్డ సమాచారం ఏంటండి? ఎందుకు వెళ్ళాలి సువార్తకు? ఆ మహాబహిరంగ సభలకు? మా సభలు జరగటం లేదా? మా సభలకు వెళ్తే చాలే, ఇలాంటి మా మందిరానికి వెళ్తే చాలే, ఇలాంటి చాలా నేను వింటున్నా. ఎందుకంటే ఇతరుల దగ్గరికి వెళ్తే వాళ్ళ లోపాలు తెలిసిపోతాయని విశ్వాసాలను గీసి రౌండ్ గీసి ఆ రౌండ్లో నిలబెట్టారు దొడ్లో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకోండి. అందుకే దేవుడు మీ పని ఇలా ఉందారా అనుకొని ఈ యంత్రాన్ని పంపించాడు. మైక్ అనే యంత్రం ద్వారా, ఈ యొక్క ప్రవచన టెలివిజన్ లాంటి ఎన్నో టెలివిజన్ల ద్వారా కూర్చున్న ఇంట్లోనే నీ యొక్క సంగతులు తెలియజేయటానికి సత్యదేవుడు ఆయన ప్రవేశపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేసుకోండి ఈరోజు. అందుకే దేవుడు అంటాడు చెడ్డ సమాచారం. ప్రభువారు ఏది చెడ్డ పని మనుషులు తన బిడ్డల గురించి చేయడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు తన బిడ్డల గురించి చెడ్డ మాటలు పలకడు. దేవుడు ఏదైనా చెడ్డ స్థలానికి తీసుకెళ్ళాడు, చెడుతనానికి తీసుకెళ్ళడు, చెడు ప్లేస్కు తీసుకెళ్ళడు. ఆయన మేలే చేసేవాడు కానీ కీడు చేసేవాడు కానే కాదు. నీ పరమ తండ్రి, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, ఆయన నిన్ను చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెడ్డ సమాచారం విన్న తర్వాత ఆ బిడ్డలందరూ భయపడి ఆందోళన చెంది చూడండి ఎంత ఏడుస్తున్నారంట. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎలా సావలేదు,
మీ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ము ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు పొల్లపోదురు. ప్రైజ్ లార్డ్. ఏం పోదురంట? తర్వాత చదువు. తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సనుగు కొనటము. చిన్నదానికి పెద్దానికి ఏమవుతుంది? మన కుటుంబాలలో మన సంఘాలలో కూడా ఇదే రోగం. ఒక విషయం వస్తే దాని గురించి చెవులు కొరుక్కుంటారు అని. డైరెక్ట్గా మాట్లాడితే సమాధానం చెప్పేస్తారు పాస్టర్ గారు. లేదే పాస్టర్ గారి దగ్గర కాదు, వాళ్ళకి వాళ్ళు చెవులు కొరుక్కోవటము, వాళ్ళకి వాళ్ళు హృదయాలు పాడు చేసుకోవటము, చర్చికి రాక మానేయటము ఈనాటు చేస్తున్నటువంటి పనులు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. సమాచారం వలన ఏ విధముగా ఇజ్రాయేలు ప్రజలు హృదయాలు అల్జడి చెందాయో, ఏ విధముగా వాళ్ళ హృదయాలు కలవరపడినాయో, ఈనాటి క్రైస్తవ సమాజము కూడా కలవరపడుతున్నారు. క్రైస్తవ సంఘాలు కలవరపడుతున్నాయి. యేసు ప్రభు అన్నాడు, అరే మీరు ఎక్కడికి వెళ్ళగాకండి, ఏం చేయగాకండి, మీరు భూమి మీద ఉండండి, సిద్ధపాటై ఉండండి, లేఖనాల ప్రకారం జీవించండి. నేను మీ దగ్గరికి వచ్చి మరలా నేను ఆ స్థలానికి తీసుకెళ్తాను, మీకు నివాసాలు ఉన్నాయి, ఏర్పాటు చేయబడుతున్నాయి, కంగారు పడక అక్కర్లేదు అంటే వీళ్ళేమంటారు? సనగ్గాకని గొనగ్గాకని అంటే వాళ్ళ మాదిరి వీళ్ళు కూడా సనగటం మొదలుపెట్టారు, గొనగటం మొదలుపెట్టారు. సంఘాల మీద సంఘాలు ఏమంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా చేసి క్రైస్తవ సమాజంలో ఉన్న సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు, కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం వారు ఆధార్ కార్డు ఇచ్చాడు, ప్రభుత్వం వారు ఏం చేశాడు? గుర్తింపు కార్డు ఇచ్చాడు. మన రాష్ట్రానికి లేదా గ్రామానికి పలాని మండలానికి చెందిన వాడని ఒక గుర్తింపు కార్డు ఇచ్చాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా గుర్తింపు కార్డులు వచ్చాయి. వచ్చాయా లేదా? కొన్ని సంఘాలలో మీరు వెళ్ళి దేవుని ఆరాధించాలంటే మీ దగ్గర ఏముండాలి? గుర్తింపు కార్డు లేకపోతే ఆ మందిరానికి వెళ్ళకూడదా, రానివరా? ఎందుకని? దేవుడు వాడు సంపాదించుకున్నాడా? సర్వ సమాజానికి దేవుడై ఉన్నాడు కదా, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ మందిరంలోనైనా ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు రానియాడు గుర్తింపు కార్డు లేకపోతే అని నిలదీసి ఎప్పుడైనా అడిగారా? దేవుని సన్నిధిలో సాగిలపడి నా బాధ తెలియజేసుకోవడానికి గుర్తింపు కార్డు అవసరం అంటారా అని నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఏమన్నానా? ఎందుకు అడగలేదు? నాకెందుకులే. ఏంటంటే నాకెందుకులే, ఎవరికి వారే, నాకెందుకంటే నాకేంది. ఏడుపులు మటుకు మహా ఏడుపులు. అమ్మో 10 మంది పోయారయ్యో. ఎక్కడికి పోయారు? 10 మంది సభ్యులు వెళ్ళిపోయారు వాడి సంఘంలోకి. అయ్యోయ్యో, నీ సంఘం ఖాళీ అయిందా? ఖాళీ అయిపోయింది అయ్యా, బతకడమే కష్టం అయిపోయింది అయ్యా. ఏడుపు గోళ్ళు తప్ప 10 మంది కట్టుకొని వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు? బీద కుటుంబాలు ఉన్నాయి, బీద పాస్టర్లు ఉన్నాం, ఎందుకు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావని ఎందుకు అడగలేదు? గుసగుసలు తొలుకొని సనుకోవటం గొనుకోవటమే తప్ప ఏమి చేయలేని నిస్సాయపరులాగా ఉన్న ఓ క్రైస్తవ సమాజపు క్రైస్తవులారా, సేవకులారా, మేల్కొనడి. దుష్టుడు రెచ్చిపోతున్నాడు, గాలమేసి లాగుతున్నాడు, వలయేసి పట్టుకుంటున్నాడు, గొంతు పిసుకుతున్నాడు, విశ్వాస జీవితాలను పాడు చేస్తున్నారు. ఆలోచించండి. ఈరోజు ఆనాడు ఇజ్రాయేల్ కేకలేశారంట రాత్రిలో, యెహోవా దేవుడు మమ్మల్ని కత్తివాత పడటానికి తీసుకుని వచ్చాడా? బుద్ధి జ్ఞానము లేదు. వారు భక్తిపరులు అయితే ఆ మాట మాట్లాడరు.
కానాను ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించే స్థలము, నేను ఆ స్థలానికి మిమ్మల్ని చేరుస్తాను, ఆ స్థలంలో నా ప్రజలను మిమ్మల్ని వారి నుంచి దూరం చేస్తానని చెప్పి తీసుకొచ్చిన ఆ దేవుడు నిన్ను పాడు చేయటానికా, నిన్ను హతము చేయటానికా, నిన్ను చంపడానికా ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారే. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగుపరుచుకొని మాట్లాడుతున్నాడే, ఇంత సత్యమైన వాక్యాన్ని పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు బుద్ధిహీనులు అనుకోండి, కానీ నీ కొరకు త్యాగం చేసిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణము త్యాగం చేసి నీ పాపం నుంచి రక్షించి, నువ్వు శిక్షించబడాల్సిన స్థానంలో ఆయన శిక్షించబడి, నువ్వు మరణించవలసిన స్థానంలో ఆయన మరణించి నిన్ను ఆ నివాస స్థలానికి తన తండ్రి యొక్క ఇంటికి చేర్చాలని ఆసక్తి కలిగిన ఆ ప్రభు మాటలు నీ హృదయంలో నిలిచి ఉంటే నువ్వు ఎవరి మాట వినవు. ఈ కార్డు అక్కర్లేదు మాకు, మా కార్డు ఉంది, మా కార్డే యేసయ్య. చెప్పలకు దేవుని మహిమపరచండి. మీ కార్డు ఎవరు? ఎట్లా చెప్తున్నావు? యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు కార్డు ఎవరయ్యా? నీకు నాకు కార్డు ఎవరు? యేసయ్యే. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన, నిన్ను నన్ను సొత్తు చేసుకున్న ఆయన, నీ కొరకు నీ పాప నా కొరకు సమస్త పాప జనుల కోసం పాప విమోచన కలగజేసిన ఆ యేసయ్యే. ఇక వేరే కార్డు లేదయ్యా మనకు. అందుకే అంటాడు, రేయ్ మా దగ్గర ఏమీ లేదురా, వెండి బంగారాలు ఇవ్వలేము, కానీ మేము కలిగినదే ఇస్తాం. యేసు నామములో లే, నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడు అన్నప్పుడు వాడు లేచి నిలబడినాడు, ఊసకాలు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మనకు కార్డు, దేవుని రాజ్యంలో చేర్చే కార్డు అదే. యేసు నామం, యేసు నామమే అద్భుతమైన కార్డు, ప్రార్థన చేసే కార్డు, విజయము సాధించే కార్డు, లోకములు జయించే కార్డు యేసు నామం. అది నీ దగ్గర ఉందా? నేను ఈరోజు అడుగుతున్నాను, ఎన్ని డూప్లికేట్ కార్డు అమ్మా? మోసపోకండి, నిన్ను మోసపరిచే కార్డులు ఇవన్నీ. నీ డబ్బు లాగటానికి, నీ ధనాన్ని దోసుకోవడానికి, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి, యేసుక్రీస్తు అపనమ్మకం కలగజేయటానికి అపవాది పన్నాంగం పడిన ఈ లోక సంబంధమైన కార్డులమ్మాయి. నమ్మండి. ఈరోజు ఈ టెలివిజన్ ద్వారా వింటున్న వారులారా, ఇక్కడ కూర్చున్న వారులారా ఆలకించండి. ఈరోజు నీ ప్రభువు ద్వారా నువ్వు వెళ్తావు ఆ నివాస స్థలానికి, ఆ ప్రభువు ద్వారా వెళ్తావు. మోషే ధర ఆ రోజు కానాను ప్రాంతానికి చేర్చడానికి నాయకత్వం వహించిన ఆ మోషే నేడు నా ప్రభువుని యేసుక్రీస్తు వారి నాయకత్వం వహించి ఆనాడు నీ కొరకు నా కొరకు బలియాగమై ఆత్మ స్వరూపుడై ఆత్మ దేవుడై నీ మధ్య నా మధ్య నీలో నాలో ఉండి మనల్ని నడిపిస్తున్న సత్యం మరవకు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ పక్క నా ప్రక్క ఉండి మాట్లాడుతున్న ఈ దేవుణ్ణి మరవకు. ఎవ్వరి మాటలు అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఎన్నో మాటలు చెప్పి కలవరి పెడతారు, భయపెడతారు, భయాందోళన కలిగజేస్తారు. భయపడకండి. లోకాన్ని జయించిన వాడు మన యేసయ్య, అపవాదిని జయించిన వాడు మన యేసయ్య, శిలువలో వాని తల చితకదొక్కిన వాడు మన యేసయ్య. నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడమ్మా. ఈ భూమి మీద ఎవరు లేరు ఆయనకు సాటి అయిన వారు. నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతే అంటాడు కదా. ఒక మాట నీకు నేను చెప్తాను. సంఖ్యాకాండం 14:26-27 చదవమా. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలెను? ఇశ్రాయేలులు నాకు విరోధముగా పలుకుచున్న పలుకులను
విని ఉన్నాను. ఏమంటున్నాడమ్మా? వాళ్ళు పలుకుతున్న పలుకులు, విరోధముగా పలుకుతున్న పలుకులు, విరోధులు. సువార్త రక్షణ విషయంలో ఎవరైనా సరే, రక్షణ సువార్త విషయంలో కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కానీ, విశ్వాసుల విషయంలో కానీ విరోధముగా, వాళ్ళు క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారే, మందిరానికి వెళ్తున్న వారే విరోధముగా మాట్లాడితే ప్రభువారు అంటున్నాడు, ఓ మోసే, ఓ అహరోను, నేను విన్నానయ్యా, వాళ్ళు పలుకుతున్న పలుకులు నేను వింటున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నేను నా ఇంట్లో మాట్లాడుతున్నానులే, నేను అంటున్నావేమో నేను బజార్లో మాట్లాడుతున్నానులే, నువ్వు అనుకుంటున్నావేమో నేను పొలంలో మాట్లాడుతున్నానులే, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఉద్యోగం చేసే స్థలంలో మాట్లాడుకుంటున్నానులే, నువ్వు అనుకుంటున్నావేమో నేను వ్యాపారం చేసే స్థలంలో మాట్లాడుకుంటున్నాములే అని ఈ సువార్త విషయంలో, రక్షణ సువార్త విషయంలో కానీ, నా ప్రభు నా నజరేయుడైన యేసుక్రీస్తు వారి విషయంలో కానీ నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే వ్యతిరేకముగా ఆ పలుకులంట దేవుడు వింటున్నాడంట. నువ్వు ఎక్కడ మాట్లాడినా వింటాడు. ఎందుకంటే అందరిలాగా ఒకసారి ఉండే దేవుడు కాదు. నా దేవుడు ఆత్మస్వరూపి, క్షణాల్లో రెప్పబడిన నీ దగ్గరికి వస్తాడు, క్షణాల్లో ఎక్కడంటే అక్కడికి వెళ్తాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. ఈరోజు నన్ను పట్టించుకోవటం లేదులే నా దేవుడు అనుకుంటే అది నీ అజ్ఞానము, అవివేకము అని నేను చెప్తాను. ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవులారా, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది. నేను సంఘ పెద్దను, లేదా సంఘంలో ఉన్న ఒక మంచి ప్రార్థన బుర్రాలని, సంఘంలో ఉన్న పాట పాడగలిగిన మంచి స్వరూపు కలిగిన ఒక స్త్రీని, పురుషుని అనుకుంటున్నావా? నీ ఇష్టప్రకారం మాట్లాడచ్చు అనుకుంటున్నావా? అయితే జర జాగ్రత్త. నీ ఆంభావం, అహంకార స్వభావాలు, నీ నోటి నుంచే ప్రతి మాట నా సర్వశక్తి గల దేవుడు వింటున్నాడు. నీ శనుగుడు గొనుగుడు ఆ రోజు విన్న దేవుడు నేడు క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని వింటున్నాడు. నోటికి అదుపు వేసుకోండి, నోటికి తాళాలు వేసుకోండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏమి జరిగిందమ్మా? చదువు. నువ్వు వారితో నా జీవము తోడు, మీరు నా చెవులో చెప్పినట్టు నిశ్చయముగా నేను మీ ఎడల చేసేదను. అంటే దాని అర్థం ఏంటి? నిశ్చయముగా మీ ఎడల చేసేదను అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. నేను చేయవలసింది ఏదో నేను మీకు ఇస్తాను. ప్రైజ్ లార్డ్. ఎవరికి? వేషధారులకి. విశ్వాసం ఉన్నట్టు ఉండి నమ్మకం లేక అవిశ్వాసులుగా జీవిస్తున్నారే, వారి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. మన విశ్రాంతిలో ప్రవేశింప ఎవరి గురించి ప్రమాణము చేశామో అవిధేయుల వారిని గురించి కదా. అంటే విశ్రాంతి అంటే దేవుని రాజ్యములో ప్రవేశించవలేము అని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? ఈ లోక సంబంధమైన వారి గురించి, లోకంలో జీవించిన వారి గురించి, లోకానుసారంగా జీవిస్తున్న వారు, వారి గుణలక్షణాలతో, అంటే అపవాది గుణలక్షణాలతో జీవించిన వారి ఆయన రాజ్యంలో ప్రవేశించారు కనుక వారిని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అంటే నీ మాటలు అవిశ్వాసముతో కూడే కాకుండా ఉండాలి, దేవునికి వ్యతిరేకమైన కాకుండా ఉండాలి. నువ్వు ఎన్నడూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, నువ్వు ఎన్నడూ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఎందుకంటే దేవుని లేఖనాల ప్రకారము సువార్త విషయంలో నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి కాదు గనక
ప్రవేశింపలేవు. ఇది వాస్తవం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ప్రైజ్ లార్డ్. ఇదే శిక్ష విధి కలుగుతుంది అంట. నమ్మాలి. సువార్త అంటే విశ్వాసంతో ఆధారపడి ఉన్నమాట. దేవుని మాట యందు విశ్వాసం ఉంచటమే ఒక క్రైస్తవ సమాజంలోని ఒక మనిషి యొక్క ధర్మము, కర్తవ్యము. భూమి మీద మన యొక్క మనుషుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే యేసును గురించి ప్రకటిస్తున్న ఈ రక్షణ సువార్త మీద విశ్వాసం ఉంచిన వాడే రక్షింపబడతాడు. బాప్తిజం తీసుకున్న వాడే రక్షింపబడతాడు, లేకుంటే శిక్షకు పాత్రులు అవుతాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా ఇదే మాట మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కుమారి యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవము గలవాడు. ఎవడంట? కుమారి యందు విశ్వాసము గలవాడు నిత్య జీవము గలవాడు. అంటే వాడు నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, ఆ పరలోకమందు నిత్యము జీవిస్తాడంట. కుమారునికి విధేయత చూపని వాడు దేవుని ఉగ్రతకు నిలిచి ఉండను ప్రయత్నించాడు. వాడు బ్రతికుండగానే నరకం చూస్తాడు, శరీరముగా ఉండగానే నరకం చూస్తాడు, శరీరం విడిచిన తర్వాత కూడా శిక్షకు పాత్రుడవుతాడు. ఇది సత్యం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే సనుగుడు గొనుగుడు వద్దండి క్రైస్తవుల. ఇది మంచిది కాదు. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బిడ్డలకి మంచిది కాదు. దేవుని గురించి, దేవుని దాసుల గురించి, విశ్వాసుల గురించి, ప్రార్థన పరుల గురించి, సేవకుల గురించి మంచిది కాదు, మంచిది కాదు. ఆలోచన చేసుకోండి. ఈరోజు ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా